నేడు సిరిసిల్లలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటన కొనసాగనుంది. మధ్యాహ్నం గంభీరావుపేట మండలం బీఆర్ఎస్ కార్యకర్తలతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించబోతున్నారు. ఈ సమావేశానికి మాజీ మంత్రి హాజరు కానున్నారు. పార్టీ నేతలకు కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు. నేడు సిరిసిల్లలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించనున్నారు. మధ్యాహ్నం గంభీరావుపేట మండల బీఆర్ఎస్ కార్యకర్తలతో ఆయన సమావేశం అవుతారు. ఈ సమావేశానికి మాజీ మంత్రి కేటీఆర్ హాజరు కానున్నారు. అలాగే ఆయన కార్యకర్తలకు పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవికుమార్ అందిస్తారు. రవికుమార్, కొద్ది రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కరీంనగర్ లో రాజకీయ వేడి పెరిగిందని చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ రోజు తన సొంత నియోజకవర్గమైన సిరిసిల్లలోని గంభీరావుపేటలో మధ్యాహ్నం 2 గంటల సమయానికి పార్టీ ముఖ్య కార్యకర్తలు సమావేశం కానున్నారు. కరీంనగర్ లోని ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానంలో ఈ నెల 12న టీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహిస్తున్న కరీంనగర్ ఖజనబేరి సభకు 1,00,000 మందికి పైగా జన సమీకరణ చేయనున్నట్టు తెలుస్తుంది. ఈ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడబోతున్నారు. బీఆర్ఎస్ పార్లమెంటు అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని కార్యకర్తలకు సూచనలు ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో కరీంనగర్ లో జరగబోయే ఖజనబేరి సభను విజయవంతం కావడానికి ఇప్పటికే పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను కూడా నియమించడం జరిగింది. హుజురాబాద్ నియోజకవర్గానికి మాజీ ఎమ్మెల్సీ నారా లక్ష్మణ్ రావును, వేములవాడ మాజీ మేయర్ రవీంద్ర సింగ్ ను, హుస్నాబాద్ కు మాజీ మేయర్ తక్కనపల్లి రవీంద్ర రావును, సిరిసిల్లకు మాజీ జడ్పీ చైర్మన్ తులమను, అలాగే మానకొండ నియోజకవర్గానికి కేడీసీసీబీ చైర్మన్ కొండూరు రవీందర్ రావును, దీంతో పాటు చొప్పదండి నియోజకవర్గానికి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పెండ్యాల భూపతి రెడ్డిలను నియమించనున్నారు. మొత్తానికి చూస్తే తెలంగాణలో ఏ కార్యక్రమం చేపట్టినా బీఆర్ఎస్ పార్టీ సెంటిమెంట్ గా ఫీల్ అయ్యే కరీంనగర్ ను ఎంచుకోవడం జరుగుతుంది అధినేత కేసీఆర్. దీంతో ఈ నేపథ్యంలో ఈ సభను విజయవంతం చేసే దిశగా పార్టీ వర్గాలన్నీ ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ కోణంలోనే కేటీఆర్ పర్యటన ముమ్మరంగా జరుగుతుంది. గురు, అయితే రవికుమార్, సిరిసిల్లకు చెందిన కొందరు బీఆర్ఎస్ సీనియర్ నేతలు బీజేపీలో చేరబోతున్నట్లుగా సమాచారం ఉంది. వారితో ఏమైనా ప్రత్యేకంగా భేటీ అయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అంటే ఆల్రెడీ ఇది వరకే కార్యకర్తలతో మమేకం అవుతూ వాళ్ళని బుజ్జగించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎవరైతే మొన్న వేములవాడలో సంబంధించిన సర్పంచ్లను, కౌన్సిలర్లను వీళ్లకు వ్యతిరేకంగా ఓటు వేయడంతో కొందరికి పనిష్మెంట్ గా 5గురిని సస్పెండ్ చేయడం జరిగింది. వారితో పాటు మిగతా వారిని కూడా కొంచెం మందలించి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నాలు అయితే చేయనున్నట్టు తెలుస్తుంది. గురు, ఓకే, రైట్.